శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే విజయ్ దివస్ ఏదైతే 2009 డిసెంబర్ 9వ తేదీన మరి ఇక్కడ 11 రోజుల దీక్ష ఫలితం ఏదైతే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడో మరి ఇక్కడ ఆ దీక్షా దివస్ ఏదైతే ఉన్నదో ఆ రోజు నుంచి మరి డిసెంబర్ 9 వరకు నేను ప్రాణాలైనా అర్పిస్తా కానీ తెలంగాణ ప్రకటన వెలువడే వరకు ఆమరణ దీక్షను విరమించేది లేదు అని చెప్తే మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చిదంబరం ద్వారా ప్రకటన చేయించిన దినం ఈరోజు విజయ్ దివస్. ఆ రోజే తెలంగాణకు అంకురార్పణ జరిగింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరి ఇక్కడ ప్రారంభించామని చెప్పి ఏదైతే ఏకవాక్యంతో చెప్పిండో చిదంబరం, దాంతో తెలంగాణ దిశ దశ అనేది మారింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, కాంగ్రెస్ మెడలు వంచి మరి తెలంగాణ ప్రకటన చేయించిన దినం ఈరోజు 2009 డిసెంబర్ 9వ తేదీన ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ ప్రకటన వచ్చిందో ఆ తర్వాత ఆంధ్ర లాబింగ్ కు తలొగ్గి మరి డిసెంబర్ 23వ తేదీన వాపసు తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అదే రీతిలో మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇక్కడ తెలంగాణ ఇచ్చే వరకు, తెలంగాణ సాధించే వరకు మరి ఇక్కడ విశ్రమించకుండా మరి ఇక్కడ పనిచేసిన కేసీఆర్ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణను మరి ఇక్కడ బంగారు తెలంగాణగా మార్చే దిశలో ఆయన అనేక మరి ఇక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమపాలలో తీసుకెళ్తా ఉంటే ఇవాళ మరి ఇక్కడ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని అంటే మరి ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి ఇవాళ 6 గ్యారెంటీలను నటకెక్కించింది, 420 హామీలను గాలికి వదిలేసింది, పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలను మరి ఇక్కడ గతంలో కొనసాగిన సంక్షేమ పథకాలకు కూడా కొరివెట్టింది. దళిత బంధు, మరి బీసీ బంధు లాంటి పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలను మరి ఇక్కడ యువ వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన స్కీమ్ను తీసుకొస్తే దాన్ని తీసి పక్కన పడేసి ఇవాళ కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటివి, అదేవిధంగా రైతును రాజును చేయడమే లక్ష్యంగా 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు వాళ్లకు 2 పంటలకు సమృద్ధిగా నీరందించే విధంగా మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును తీసుకొని వచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ పునరుద్ధరించి మరి ఇక్కడ ఎండాకాలం కూడా మత్తలు వారే విధంగా నీటి మరి సరఫరాను ఆ విధంగా చేస్తే ఇవాళ కాళేశ్వరంలో జరిగిన చిన్న సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ కుంగిపోతే దాని మీద కుట్ర వండినటువంటి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆ గేట్లన్నీ ఎత్తేసి నీటినన్నిటి కూడా ప్రాణహిత, అదేవిధంగా గోదావరి నీటిని వృధాగా వదిలేసి ఇవాళ చంద్రబాబు నాయుడుకు అదే బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి ఒక ఆలోచన కల్పించి ఇవాళ ఏ నిధులు నీళ్లు నియామకాల కోసం అయితే మనం పోరాటం చేసినామో ఆత్మగౌరవ పోరాటం, ఆ నీళ్ళనే మనకు దక్కకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం మీద పడ్డాడు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మరి ఇక్కడ బ్రహ్మాండమైన ఆకాశం ఎత్తున వేయింది. ఏదైతే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అంతటికంటే ట్రాఫిక్ సమస్యలను నియంత్రించగలిగిన హైదరాబాదు, ఏదైతే బెంగళూరు చూసుకున్నట్టయితే అక్కడ కొత్తగా ఫ్లైఓవర్లు కట్టడానికి కూడా ఇరుకు రోడ్లతోటి కట్టలేని స్థితిలో ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో సుమారు 46 ఫ్లైఓవర్లు కట్టేసి ట్రాఫిక్ సమస్యకు ఒక మార్గం చూపించి మెట్రో లాంటి దాన్ని త్వరగా విస్తరింపజేసి ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవడం ఒక స్టేటస్ సింబల్ గా భావించిన వారికి ఇవాళ ఎక్కడ ఇల్లు కొనుక్కుంటే దాని కింద నాలా ఉన్నదని, లేదంటే అది ప్రభుత్వ భూమి అని చెప్పి 50-60 ఏళ్లకు సంబంధించిన కాగితాలు చూసుకున్న తర్వాత కూడా ఇవాళ కొత్తగా హైడ్రా వచ్చి ఇది మరి మీది ఏదైతే ఫలానా చెరువు శిఖంలో ఉన్నదని చెప్పి నోటీసు ఇవ్వకుండా కూల్చేయడంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. దాని ద్వారా మరి తెలంగాణకు పూర్తిగా ఆదాయం పడిపోయింది. కానీ ఎవరి ఆదాయం పెరిగింది అని అంటే ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతోటి మన అక్కడ దాని చుట్టూ ఉన్న భూములన్నిటిని కూడా రేవంత్ రెడ్డి అండ్ కో వాళ్ళ వర్గం అంతా కూడా కొనుగోలు చేసి ఇవాళ ఫ్యూచర్ సిటీలో టెంట్లు వేసి ఆ టెంట్లతోటి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ నిన్నటి గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరిగింది అని అంటే అదొక రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోచర్ విడుదల కార్యక్రమంలా జరిగింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థలన్నీ వస్తున్నాయని చెప్పి 3 నెలల నుంచి ఊదరగొట్టి ఇవాళ లోకల్ సమ్మిట్ గా మార్చిండ్రు గ్లోబల్ సమ్మిట్ ను కాస్త అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దేశంలో ఎవరు మరి ఇక్కడ సమ్మిట్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, ఇలాంటి సమ్మిట్ ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా మనకు మరి ఇక్కడ హైటెక్స్ లో ఉన్నటువంటి HICCలో మరి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నది. మనకు హైదరాబాద్ లో సుమారు 25,000 మంది ఏకకాలంలో కూర్చొని
ఉండే విధంగా దాని పక్కనే 5 స్టార్ హోటల్ నోవాటెల్ ఉన్నది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఉన్నది. అదే విధంగా మరి ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి దీన్ని పర్మనెంట్ కట్టడం ఉండగా 10 కోట్లతోటి వాళ్ళకు సంబంధించిన సకల సౌకర్యాలు కల్పించి పూర్తి చేసే అవకాశం ఉన్నా కూడా ఇవాళ మేడారంలో జాతరలోగా వేసినట్టు ఈ టెంట్లేసి ఈ టెంట్ల కింద ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ద్వారా మరి ఏమీ లేని చోట ఏదో 2 రోజుల కోసం టెంట్లేసి దీన్ని చూపించి మా దగ్గర పెద్ద అభివృద్ధి జరుగుతుంది అని అంటే ఎవడు నమ్ముతాడు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది పరిశ్రమలను తీసుకురావడానికా ఈ టెంట్ సిటీ, లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు పెరగడానికా అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మరి ఇక్కడ తెలంగాణను రియల్ ఎస్టేట్ ఏదైతే సంస్థగా మార్చుకొని వాళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ టెంట్ల కింద మరి ఇక్కడ మనం గ్లోబల్ సమ్మిట్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మనకు కన్వెన్షన్ సెంటర్ ఉన్నది, 25,000 మంది. మరి ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఎంతమంది వస్తున్నారు? 5,000 మంది వస్తానన్నారు. మళ్ళీ రెండోసారి ఏం చెప్పిండు? 3,000 మంది వస్తున్నారు. ఇలా 25,000 మంది ఏకకాలంలో కూర్చునేటువంటి ఇంత పెద్ద కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటల్ తరహాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వదిలేసి ఇలా గ్లోబల్ సమ్మిట్ ను టెంట్ల కింద ఎందుకు పెట్టినరా అని అంటే దాని పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ పెంచాలని, అక్కడ ఏదైతే ఆ టెంట్లేసి వస్తుందని మరి ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే మరి ఇక్కడ పరిశ్రమల వాళ్ళు కానీ ఎవడైనా 5 స్టార్ హోటల్ కానీ ఇంకెవడైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ మరి ఇక్కడ అసెట్స్ కొనుక్కోవాలనుకుంటే అక్కడ టక్కన పెట్టుబడి పెట్టి వీళ్ళ భూములు కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచార కార్యక్రమంలో బ్రోచర్ రిలీజ్ కార్యక్రమంలో చేసి ఇవాళ తెలంగాణను అబాస్ పాలు చేసిండ్రు. ఇలాంటి జిమ్మిక్కులు భారతదేశంలో అనేక రాష్ట్రాలు చేస్తాయి. కానీ ఏ రాష్ట్రం పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించుకోవాలన్నా, పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా హైదరాబాద్కు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హైటెక్ సిటీ లాంటి మరి ఇక్కడ హైటెక్స్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉన్నదో దాని వలె భారతదేశంలో అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎక్కడా కూడా లేదు. ఇది పూర్తిగా గవర్నమెంట్ కు సంబంధించింది. మరి ఇలాంటి చోట చేయకుండా టెంట్ల కింద ఎందుకు చేసిండ్రో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ టెంట్ల కింద చేస్తేనే వీళ్ళందరూ ఇక్కడికి వస్తేనే దీనికి సంబంధించి ఇక్కడ ఏదో జరగబోతుందని ఒక క్రియేషన్ చేస్తేనే ఈ చుట్టుపక్కల భూములకు ధరలు పెరుగుతాయి. కాబట్టి తమకు ధరలు పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇలా గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఒరిగింది ఏమి లేదని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంథని నియోజకవర్గానికి మరి ఇక్కడ వచ్చినట్టయితే మరి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఏదైతే మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఇందులోకి వచ్చి ఏదైతే మరి ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. మేనిఫెస్టో రాసింది ఎవరు? మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఐటీ పరిశ్రమల శాఖ కీలక శాఖకు మంత్రిగా ఉన్నాడు. మరి ఇక్కడ 10 మందికన్నా ఉద్యోగాలు పెట్టించినవా అని అంటే మరి ఇక్కడ సెంటిలియోన్ అని చెప్పి ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చిన అని చెప్తా ఉన్నాడు. మరి నిన్నటి రోజున పుట్ట మధుకర్ గారు అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళి ఆ సెంటిలియోన్ ను పరిశీలిస్తే ఏమున్నదా అంటే డొల్లా ఓ 2 మరి ఇక్కడ ఆఫీస్ బాయ్, ఒకలేమో స్వీపరు, ఓ 15 మంది మరి అక్కడ ఏదైతే కాల్ సెంటర్ లో పనిచేసినట్టు ఓ 10,000కో 12,000కో చేసుకుంటే దాన్ని ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థగా దాన్ని శ్రీధర్ బాబు తీసుకొచ్చి లోకల్లా ఉద్యోగాలు కల్పించినట్టుగా దాన్ని కలరింగ్ ఇస్తా ఉంటే లోపల పోయి చూస్తే మొత్తం డొల్లా అని నిన్నటితోటి తేటతెల్లమైంది. ఇవాళ ఒక పరిశ్రమను తీసుకురావా, ఒక ఐటీ మరి ఇక్కడ ఏదైతే ఐటీ పరిశ్రమ ఐటీ ఇండస్ట్రీని తీసుకురా, ఇతర ఇండస్ట్రీని తీసుకురా, ఉద్యోగాల కల్పన చేయి. సింగరేణి ఉన్నది, సింగరేణికి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయి. ఇవాళ నీ చేతిలో పరిశ్రమల శాఖ ఉన్నది, నీ సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ అన్నం కోసమే వెతకాలి, ఏదైతే నిరుద్యోగమే ఉండాలి, ఎప్పటికీ జై కొట్టుకుంటూనే ఉండాలి. మీరు ఆర్థికంగా ఎదిగినట్టయితే హక్కుల కోసం పోరాటం చేస్తారు, కాబట్టి మీరు అడకనే తినాలి అన్నట్టు ఉన్నది ఇవాళ శ్రీధర్ బాబు చేస్తున్న పరిస్థితి అనే విషయాన్ని మనం గమనించాలి. ఉద్యోగాల కల్పనలో మంత్రి విఫలం, నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాడుతా అంటున్న మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. 2 ఏళ్లలో కనీసం 200 మందికి ఉద్యోగాలు ఇప్పించిన శ్రీధర్ బాబు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా పూర్తిగా విఫలమయ్యాడని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ విమర్శించారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేయాలనే తన తపనాన్ని స్పష్టం చేశారు. మంత్రిలోని సెంటిలియన్ టీవర్క్స్ కంపెనీలకు సంబంధించి మరి ఏదైతే ఏర్పాటు చేసిన సంస్థలను ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి శ్రీధర్ బాబు పదవి దక్కించుకొని చేసిందేమీ లేదన్నారు. 2 ఏళ్ల కాలంలో మంత్రి కేవలం 2 సంస్థలు తీసుకొచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, 2 సంస్థల్లో కేవలం 22 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. టీవర్క్స్ కంపెనీ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలు చైతన్యం అవుతున్నారని, అన్ని గమనిస్తున్నారని తెలిపారు. తమ నాయకులను కొనుగోలు చేసిన, తమను జైలు పాలు చేసిన, చివరి రక్తపట్టున్నంత వరకు కంఠంలో
చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతానని చెప్పి ఆయన మరి ఇక్కడ స్పష్టం చేసిండ్రు. మరి నిన్నటి రోజున సెంటిలియోన్ పోతే ఏమున్నది, సెంటిలియోన్ బయట నుంచినే పెద్దగా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాడు. ఆ సెంటిలియోన్ అనేది మరి ఎంఎన్సీ కూడా కాదు, మల్టీనేషనల్ కంపెనీ కూడా కాదు, కేవలం అక్కడ ఒక 15 మందిని ఎంగేజ్ చేసి 10,000 12,000 చొప్పున జీతం ఇచ్చి ఇవాళ పెద్ద గొప్ప సాఫ్ట్వేర్ సంస్థను తెచ్చిన అంటా ఉన్నాడు. అదే విధంగా మరి ఇక్కడ ఇంకొకటి టీ వర్క్స్ కు అనుసంధానంగా మరి ఇన్నోవేషన్ సెంటర్ ను తీసుకొని వచ్చిండు. ఆ ఇన్నోవేషన్ సెంటర్ టీ వర్క్స్ అనేది ఎవరు దాన్ని ఇన్వెంట్ చేసింది, ఇవాళ టీ హబ్ అని పెద్ద ఎత్తున ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అని ఏదైతే వీళ్ళు పెట్టిండ్రో అట్టర్ ఫ్లాప్ షో, ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో టీ హబ్ అని పెట్టి ఐటీ ఇండస్ట్రీస్ అన్నిటికీ ఆహ్వానం పలికిండ్రు. ఆ రోజు వివిధ దేశాల నుంచి ప్రముఖులు వచ్చిండ్రు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు వచ్చిండ్రు. ఇవాళ చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ తప్ప 23 మంది ముఖ్యమంత్రులు వస్తానన్నాడు, ఒక్క ముఖ్యమంత్రి రాలేదు. పోనీ ఏఐసిసి నేతలన్నా వచ్చిందా, వాళ్ళు రాలేదు. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేనో వచ్చిందా, వాళ్ళు రాలేదు. పోనీ మరి వీళ్ళకి సంబంధించిన ఇండియా కూటమి నుంచి ఎవరన్నా వచ్చిందా అని అంటే ఈయనకు సంబంధించిన పార్ట్నర్ డీకే శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిండు తప్ప ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ మీద ఏ విధంగా ఉన్నది అభిప్రాయం దేశవ్యాప్తంగా అంటే కేవలం ఫ్యూచర్ సిటీ చుట్టూ ఉన్న ఇలా రియల్ ఎస్టేట్ ను పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఆ విధంగా మరి ఇక్కడ అనేక సంస్థలు తీసుకొచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. దావోస్కు పోయి ఒకసారి 40,000 కోట్లు తీసుకొచ్చినా అంటాడు, మళ్ళీ రెండోసారి వెళ్ళి 1,79,000 కోట్లు తీసుకొచ్చిన అంటాడు. మరి అందులో ఒక్క సంస్థనన్నా మంత్రిలో పెట్టవా, ఓ 1000 మందికో 2,000 మందికో ఉద్యోగాలు దొరుకుతాయంటే సెంటిలియోన్ అని చెప్పి ఓ చిన్నగా మరి ఇక్కడ ఏదైతే ఓ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి చిన్న సంస్థను తీసుకొచ్చి ఓ 10 మందిని ఆడ వారేసి 10,000 చొప్పున జీతాలు ఇచ్చి ఇవాళ నేను పెద్ద సెంటిలియోన్ సంస్థను తెచ్చిన అంటాడు. టీ వర్క్స్ అనుసంధానంగా ఏదైతే మరి ఇక్కడ ఇన్నోవేషన్ సెంటర్ ఉన్నదో అందులో ఇన్నోవేషన్ లేదు, వీళ్ళు చేసేది లేదు, దానికి పూర్తి స్థాయిలో ఈయన కేటాయించింది లేదు, దాని మీద అవగాహన కల్పించింది లేదు. దానికి ఏదో డిఎస్ఆర్ అని పేరు వచ్చే విధంగా శ్రీపాదరావు బొమ్మనాల్లో పెట్టుకొని ఇది మేము తీసుకొచ్చిన మా ఘనత అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి తప్ప ఇవాళ మా నియోజకవర్గ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుదల చేయడానికి ఆ కుటుంబం ఏ రోజు కూడా ప్రయత్నం చేయదు. ఎవరైతే ఎదుగుతారో వాళ్ళ మీద ఇంకొకరిని ఇంకో వర్గాన్ని ఎగేస్తాడు. ఈయన రాజకీయ భవిష్యత్తుని ఇక్కడనే ఆపేసి ఆయనను లేపుతాడు, ఆయన ఎదుగుతానంటే ఇంకోల్ని ఎగేసి ఈయనని ఇక్కడ ఆపేస్తాడు. మొత్తానికైతే గ్రూపులన్నిటి తయారు చేసి ఈ గ్రూపులన్నిటి కూడా తన కాళ్ళ కింద ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఇక్కడ ఆయనకు సంబంధించి మరి ఆయన నిజ స్వరూపాన్ని పూర్తిగా తెలిసిన ఏకైక వ్యక్తి పుట్టా మధుకర్ అనే విషయం మనకు తెలుసు. మన పుట్టా మధుకర్ మాటల్లో ఒకసారి విన్నట్టయితే, నా తమ్ముడు ఉంటాడు, నా ముద్దుల తమ్ముడు పోలీస్ కేసులు పెట్టాడు కానీ నౌకర్లు ఇస్తాడు, అన్నం పెడతాడని చెప్పిండు. మీరే చెప్పినారు సార్. కనుక మీ కొడుకు మీ తమ్ముడి పేరు మీద దాదాపు 6 కంపెనీలు తెలిసినవే, ఇంత దొంగ కంపెనీలు మాకు కానీ ఆన్లైన్ లో చూస్తే మీ తమ్ముడి పేరు మీద 6 కంపెనీలు కనబడుతున్నాయి. దానిలో నుంచి ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు మీరు తీసుకురాలేదు. తీసుకొచ్చినటువంటి సెంటిలియోన్ కంపెనీ అనేది ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళొచ్చినాం అక్కడికి. దానిలో 17 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే 2 సంవత్సరాలలో 17 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో జీతం ఎంత ఇస్తున్నారు అంటే ఇప్పటి వరకు వాళ్ళు జవాబు చెప్పలేదు. అలా జీతం ఎంత వస్తుందో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆ రకంగా మేము ఏదంటే ఐటీ మంత్రిగా కనీసం ఏం చేయలేదని పరువు పోతుంది అని చెప్పి ఓ సెంటిలియన్ అనే సంస్థ చిన్నగా ఇక్కడ మనం ఏదైనా ఫోటో స్టూడియో పెట్టుకుంటే కూడా ఇవాళ 10 మందిని జీతం పెట్టుకుంటా ఉన్నాం. ఏదైతే ఫోటో రీల్ కడగడానికి ఫోటోలు నవ్వు చేయడానికి ఒక ఫ్లెక్సీ షాప్ పెట్టుకున్నా కూడా 10 మంది అందులో పనిచేస్తా ఉన్నారు. అలాంటిదే ఒకటి తీసుకుని వచ్చి సెంటిలియన్ పెద్ద సాఫ్ట్వేర్ సంస్థ పెట్టినా అని చెప్పి ఇలా గప్పాలు కొట్టుకుంటున్న ఐటీ మంత్రి ఇవాళ 2.5 లక్షల కోట్లు నిన్న ఒప్పందం చేసుకున్నామని చెప్తా ఉన్నారు. దానికి అనుసంధానంగా ఒక్క పరిశ్రమ అన్న పెట్టు, అసలు ఇవన్నీ పెట్టు. సింగరేణికి సంబంధించిన ఏరియా ఉన్నది మన దగ్గర. ఈ సింగరేణి అనుబంధ పరిశ్రమలు కనుక ఏర్పాటు చేసినట్టయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటది. ఇవాళ రత్నాపూర్ లాంటి చోట్ల 240-250 ఎకరాలను మరి ఇక్కడ ఏదైతే పరిశ్రమల శాఖ ఏదైతే అక్వైర్ చేస్తా ఉన్నది, భూసేకరణ చేస్తా ఉన్నది, అందులో ఏం పరిశ్రమ పెడతావా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు మళ్ళీ భూములు వేరే వాళ్ళకు ధరలు పెంచి అమ్ముకోవడానికా? ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నదా, లేదంటే ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి పథకాలు చేయడానికి ఉన్నదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఒడేడు పిడిచి ఏదైతే మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చి దీని మీద పెద్ద విచారణ చేస్తా, మరి ఇక్కడ వెంటనే దీన్ని నిర్మాణం పూర్తి చేస్తానని ఇప్పటికి తట్టెడు మట్టి పోయలేదు. ఇక్కడ పెద్దపల్లి టు మంతిని రోడ్డు ఇప్పటి వరకు మరి అక్కడ ఎందుకు పూర్తి అవుతలేదు? బీఆర్ఎస్ హయాంలో మీ ఏదైతే కోడ్ వచ్చే ముందు రోజే దానికి సంబంధించిన మరి ఇక్కడ సర్క్యులర్ వెలువడ్డది, ఆల్రెడీ దాని అగ్రిమెంట్ అయిపోయింది. 2 ఏళ్ల నుంచి రోడ్డు పూర్తి చేయలేకపోతున్న అసమర్థ మంత్రి శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే చిన్న కాళేశ్వరాన్ని ఏడాదిలోనే పూర్తి చేస్తా అని గెలిచొచ్చిన తర్వాత కూడా శపథం చేసిండు. 2 ఏళ్ళైనా పూర్తి చేయలేని మరి ఇక్కడ ఏదైతే అసమర్థ మంత్రిగా మిగిలిపోయిండు. ఇసుకనైతే మీ తాత ముత్తాతల ఆస్తి దోపిడీకి గురైతుందంటాడు. 2 ఏళ్ల నుంచి యథేచ్ఛగా దోసుకుపోతా ఉన్నాడు శ్రీధర్ బాబు. దానికి సంబంధించి ఒక్క లారీ ద్వారా 10 లారీలను పంపించి ఆదాయాన్ని అంతా వెనకేసుకొని వచ్చేసారి ఓట్లను కొనుగోలు చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప ప్రజలను ఏ రోజు కూడా మరి అభివృద్ధి పథంలో తీసుకుపోడు, ప్రజలను చైతన్యవంతులం కానియడు. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబమే మరి ఇక్కడ ఏదైతే పాలించాలంటే వాళ్ళందరూ బానిసలుగానే ఉండాలి. ఇలా మనం గ్రామాలలో చూస్తూ ఉంటాం, సర్పంచ్గో ఎంపీటీసీగో మరి ఇక్కడ రెండోసారి అవకాశం కోసం వస్తే నువ్వు ఎన్నిసార్లు చేస్తావు, పోయినసారి నువ్వే ఉన్నావు కదా, ఈసారి కూడా నువ్వే ఎట్లా ఉంటావు అంటారు. మరి ఇక్కడ శివారావు చేసిండు 3 సార్లు, ఈయన 5వ సారి చేస్తా ఉన్నాడు. మరి మీరే ఎందుకు చేస్తాను, మాకెందుకు అవకాశం ఇయ్యరు అని చెప్పి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అడిగే స్థితిలో లేడు. ఎందుకంటే అడిగే స్థితికి రానియలేదు. వాళ్ళందరినీ కాళ్ళ కింద పెట్టి అణచివేస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన స్థాయిలో ఎదిగిన ఒక్క నేతను చూపించండి, జిల్లా స్థాయిలో ఎదిగిన ఒక్క నేతను చూపించండి. అందరూ కాంగ్రెస్ లో పనిచేసే వాళ్ళందరూ ఆయన దగ్గర బానిసల్లాగానే, కట్టు బానిసల్లాగానే ఉండాలి. గొంతు విప్పితే వాళ్ళ గొంతు కోస్తాడు శ్రీధర్ బాబు అనే విషయం కాంగ్రెస్ నాయకులు ముందుగా గమనించాలి. మీరెందుకు 50 ఏళ్ల నుంచి మరి ఏ ఒక్క నాయకుడు కూడా నాకు టికెట్ కావాలని అడిగే స్థాయికి ఎందుకు చేరలేదు? ఒక్కరు కూడా డివిజన్ స్థాయికో లేదంటే జిల్లా స్థాయికో ఎందుకు ఎదగలేదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఒకటే కుటుంబానికి మనమైనా గుత్తాధిపత్యం ఇచ్చినవా అనే విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. మనందరినీ ఎక్కి తొక్కుతా ఉన్నాడు. మన నోరు ఎవరన్నా పక్కపాటులతో కలిస్తే వాళ్ళని హింసిస్తా ఉన్నాడు. ఎందుకు మనమైనా వాళ్ళకు కట్టుబానిసలమా కట్టపలమా అని ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇంకనైనా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛను మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఏదైతే ఉన్నదో దాన్ని అణచివేస్తా ఉన్నారు. ఇలా రాజ్యాంగం చేతిలో పట్టుకొని వాళ్ళే రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు. కాబట్టి అందరం కూడా చైతన్యవంతులై మరి మాకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్న మా సంఖ్య మాకు కూడా రాజ్యాధికారం కావాలని కొట్లాడాలి. లేదంటే రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న వాళ్లకు మనం మద్దతుని ఇవ్వాలి. కానీ మన లోపల మనమే మరి ఇక్కడ ఒకరి కాలువలు పట్టుకొని లాగితే మరి వాళ్ళ కింద ఇంకా కట్టుబానిసలాగా కట్టప్పల్లాగానే జీవితాంతం బతకాల్సి వస్తుందని మరి ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ఫ్లాప్ షో, 3 నెలలుగా ఉదరగొట్టిన కాంగ్రెస్ స్పందన, తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారని ప్రచారం, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్టు ప్రకటనలు, వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు. తీరా ఇటువైపు చూడని గ్లోబల్ ప్రముఖులు, సీఎంలు, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా గైరాజరు. చివరికి స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్ గా మార్పు, పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కార్, కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలే. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 2,40,000 కోట్లు మేము ఒప్పందాలు చేసినామంటారు. 23 మంది సీఎంలు అతనన్నారు. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మంత్రులు ఏపీకి వేయరు, బీహార్కు వేయను, తమిళనాడుకు వేయను, రకరకాలుగా ఒక్కో మంత్రిని ఒక్కో రాష్ట్రానికి తోలిండ్రు. ఏకంగా సీఎంఏ మరి ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఢిల్లీ నుంచి ఒక్క నాయకుడైనా వచ్చినా అంటే మరి రాలేదు. ఇవాళ చూసుకున్నట్టయితే ఒక్క కిషన్ రెడ్డి ఒక్కడే కేంద్ర మంత్రి వచ్చిండు. ఆయన కూడా హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అదేవిధంగా కిషన్ రెడ్డి ఆయి బాయి కాబట్టి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ఇది గ్లోబల్ సమ్మిట్ అంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, కేవలం రియల్ ఎస్టేట్ బ్రోచర్ ను విడుదల చేసడానికి ఏర్పాటు చేసిన సమ్మిట్ సభ తప్ప దీనిలో ఏం లేదు, అంతా డొల్లా అని చెప్పిండ్రు. గ్లోబల్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ పిలుస్తా అని ఆఖరికి లోకల్ సమ్మిట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఈయన నమ్మి పెట్టుబడి పెట్టడానికి మరి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. కేవలం పేపర్ల మీద మాత్రమే ఈ పెట్టుబడులు కనబడతా ఉన్నాయి. దావోస్కు పోయి 2.5 లక్షలు తెచ్చినామన్నారు. ఇప్పటి వరకు ఒప్పందాలు ఏమైనాయా శ్రీధర్ బాబు అని అంటే 60 నుంచి 80% మంది వెనక్కి పోతాండ్రు. మరి అది కామన్ అంటాడు. మరి ఎందుకు పేపర్ల మీద రాసి పెద్ద ఎత్తున తెచ్చినామని చెప్పడానికి? ఆ దావోస్ ఒప్పందాలకు సంబంధించిన పెట్టుబడులు ఇంకా రాలేదు. ఇప్పుడు తొలి రోజే పెద్ద ఎత్తున ఒప్పందాలు అని చెప్తా ఉన్నాడు. డొల్ల ఒప్పందాలన్నింటినీ కూడా పేపర్ల మీద రాసి ఇవాళ ఉదర కొట్టుకున్న తప్ప తెలంగాణకు మరి వీళ్ళు తీసుకొచ్చింది ఏం లేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక 2 ఏళ్ల మొండి చేయి రేవంత్, ప్రైవేట్ లిమిటెడ్ పాలనలో ప్రజలకు వేదన రోదన, సబ్బండ వర్ణాలకు సర్కార్ ధోకా, అటకెక్కిన కాంగ్రెస్ 6 గ్యారంటీలు, నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా హైదరాబాద్, నేడు క్రైమ్ క్యాపిటల్, సెటిల్మెంట్లు అవినీతికి కేర్ ఆఫ్ గా పరిపాలన, మెస్సీ ఆటతో రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. నిన్ను ప్రజలే ఫుట్బాల్ ఆడతారు,
నిధులు లేవంటూనే సర్కారు ద్వారా 100 కోట్లతో బ్యాండ్ క్యాంప్ ఆఫీసర్, రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ, పాలన గాలికి స్కాములు తెరపైకి, కాంగ్రెస్ ది ప్రజాకంటక పాలన, సగం సగం స్కీములతో అన్ని వర్గాలు ఆగం, మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు, 2 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ అని చెప్పి అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని చెప్పి దానికి ఒక పాఠ్యాంశం కనుక పెట్టినట్టయితే మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ అవినీతికి సంబంధించిన వివరాలన్నింటినీ అందులో పొందుపరిస్తే ఈజీగా ఎవరిని ఏ విధంగా మోసం చేయొచ్చో చెప్తా ఉన్నారు. అందులో శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించాలి. ఎందుకంటే ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనో ఆ కుటుంబానికి తెలిసినట్టుగా మన రాష్ట్రంలో ఏ కుటుంబానికి తెలియదు. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి మంత్రి ప్రజలను ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఎలాంటి సంక్షేమం అందించకుండా, ఎలాంటి తన కార్యకర్తలకు కానీ తన నాయకులను కానీ మరి ఇక్కడ గొప్పగా ఎదగకుండా వాళ్ళందరినీ తొక్కిపెట్టి పరిపాలన చేస్తూ ప్రజలను ఏ విధంగా మభ్యపెడతా ఉన్నారో మరి అందుకే ఆయనకు అప్పచెప్పిండ్రు. ఏదైతే దానికి సంబంధించిన మరి మేనిఫెస్టోని ఎట్లా రూపొందించాలి, నువ్వు మంత్రి ప్రజలను ఏ విధంగా బురుడి కొట్టిస్తానవో మరి ఇక్కడ రాష్ట్ర ప్రజలను కూడా బురుడి కొట్టేవా అంటే 6 గ్యారంటీల పేరుతోటి అందరికీ సున్నం పెట్టిండు శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా చూసుకుంటే మెస్సీ అట, ఆ మెస్సీ అంటే ఎవడో తెలియదు మనకు, ఆ ఫుట్బాల్ ఆటే తెలియదు. దానికోసం 100 కోట్లు పెట్టి అలా ఫుట్బాల్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీ ఫుట్బాల్ ఆడటానికి 100 కోట్లు ప్రజాధనం ఎందుకు వృధా అని అంటే మరి దాని ద్వారా కూడా ఆయన రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకోవాలి, ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్న మరి చుట్టుపక్కల భూములు పెరగాలి. మరి ఇక్కడ ఏదో గ్లోబల్ సమ్మిట్ అని పెడితే అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఆ గ్లోబల్ సమ్మిట్ లో పెద్ద పరిశ్రమలు వస్తాయని చెప్పి తెలంగాణ రైజింగ్ కు ఈయనను మరి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ఎక్కడెక్కడో ఒక్కొక్క సంస్థలను అలా తీసుకొచ్చి నిలబెడితే ఆ చుట్టుపక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలెత్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రూపాంతరం చెందబోతా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గోబెల్స్ సమ్మిట్, చిత్తశుద్ధి లేని శివపూజల 2047 డాక్యుమెంట్. సమ్మిట్ నిర్వహిస్తున్న భూమి ఎక్కడిదో చెప్పండి. ఆ భూసేకరణలో ఈ సీఎం చెమట చుక్కైనా ఉన్నదా? రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ ధ్వజం ఇలా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీ చుట్టే ఈయన చక్కర్లు కొడతా ఉన్నాడు. ఆ భూమి ఎక్కడదా అంటే ఫార్మా సిటీ, గ్రీన్ ఫార్మా కోసం ఏదైతే కాలుష్య రహితమైన ఫార్మా రంగాన్ని మరి ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ఆ రోజు 14,000 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరిస్తే ఆ ఫార్మా ఏదైతే సూటికల్స్ అన్నిటిని కూడా రద్దు చేసి ఆ ఫార్మా సిటీని రద్దు చేసి ఇవాళ దాన్ని ఎలక్షన్ల ముందేమో రైతులకు తిరిగి అప్పచెప్తా అన్నాడు. ఇవాళేమో దాని చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటా ఉన్నాడు. ఈయన 2047 అట, 2028 దాటితే ఈయన ముఖ చిత్రమే మళ్ళీ తెలంగాణలో కనబడది. 2047 రాక ఆయన డాక్యుమెంట్ రిలీజ్ చేసిండు. 2020 విజన్ అన్న నాయకుడు ఎక్కడ పోయిండో చూసినాం. ఇవాళ 2047 అన్న వాళ్ళు మరి ఇక్కడ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇవాళ ఏదైతే మరి ఇక్కడ నరేంద్ర మోడీ 2047 డాక్యుమెంట్ అంటే దాన్ని కాపీ కొడతా ఉన్నాడు. అంటే ఈయన బీజేపీలకు పోయే ఆలోచన ఏమన్నా ఉన్నదో కూడా కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇక హామీల ఎగవేత, జనం నిలదీత, పల్లెపూర్ కాంగ్రెస్ నేతలపై నిరసన కోరు ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం, మహిళా సంఘాలకే చీరల ఇల్లు బిల్లులేవి, ఎమ్మెల్యే కడియం శ్రీని అడ్డుకున్న మహిళలు, ఇల్లు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీ ఏమైనా, వర్ధనపేట ఎమ్మెల్యేపై 2వ రోజు జనాగ్రహం, తులం బంగారం ఏది 2500 ఎప్పుడు ఇస్తారంటూ రామచంద్ర నాయకును అడ్డగించిన మహిళలు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును నిలదీసిన జనం, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయకు నిరసన సేగ. ఈ విధంగా ఉన్నది గ్రామాలలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇవాళ డైరెక్ట్ శ్రీధర్ బాబును ప్రచారం కూడా ఇవాళ నిన్ను కూడా నిలదీయడానికి మంతని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏదో చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకొని నీ చుట్టూ మధ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకొని గుడికో బడికో వచ్చిపోతా ఉన్నాడు. ఒక్కరోజు ప్రచారానికి తిరుగు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మరి ఇక్కడ వాళ్ళు పైసలు ఇస్తారు తీసుకోవాలి, 30 తారీఖు ఏమెత్తారు చేయికేయాలన్నావు, ఇవాళ నువ్వు రాగానే ఇసుక మొత్తం ఆపేస్తా అన్నావు, వనరులు దోపిడీకి గురైతే అన్నావు. ఇవాళ మొత్తం దోపిడీకి చేసుకొని పోతా ఉన్న శ్రీధర్ బాబుకు జనం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫ్యూచర్ సిటీ చెల్లలేదు, గ్లోబల్ సమ్మిట్ వేళ ప్రభుత్వానికి ఫార్మా రైతుల షాక్, ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు, ప్రభుత్వ నిర్ణయం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా, ఫార్మా సిటీపై హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ మాట ఏమిటి, ఇది పారిశ్రామికవేత్తలను మోసం చేయడం కాదా, సర్కారు నమ్మొద్దు, పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు, పెట్టుబడిదారులకు ఫార్మా సిటీ భూబాధితుల విజ్ఞప్తి, ఇవాళ ఫ్యూచర్ సిటీ చెల్లదు అని చెప్పి మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందట. దానికి సంబంధించిన రైతులు మరి అది ఫార్మా సిటీ కోసం భూములు తీసుకున్నారు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము రాగానే ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములు తిరిగిస్తామన్నారు. మరోవైపు భూసేకరణ చట్టంలో ఏమున్నది, మీరు దేనికోసం అయితే భూమిని సేకరించిందో ఆ అవసరాలకే వినియోగించాలి. ఒకవేళ మీరు కనుక ఆ అవసరాలకు వినియోగించకుండా మరో అవసరానికి వినియోగించినట్టయితే దానికోసం మళ్ళీ మీరు భూసేకరణ చేయాలి, పబ్లిక్ హియరింగ్ చేయాలి,
ప్రజల నుంచి మరి ఇక్కడ సమ్మతిని తీసుకోవాలని చెప్పి ఉన్నది. ఇవాళ ఫార్మా సిటీలో ఫ్యూచర్ సిటీ కట్టి ఏ విధంగా పరిశ్రమలను పెడతారు, అక్కడ ఫార్మా పరిశ్రమలు తప్ప ఇతర ఏ పరిశ్రమలు వచ్చినా కూడా అవి చెల్లదు అని చెప్పి వాళ్ళు తెగేసి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ శాపమట. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కు నిర్లక్ష్యం జబ్బు వ్యాధి గుర్తింపు నుంచి చికిత్స దాకా రోగులకు అవస్థలేనట. కాంగ్రెస్ హయాంలో అందరికీ అవస్థలే. ఇక పట్టపగలే హత్యలు, రియల్ టైం ఉన్నరికి కాల్ చమ్మిన దుండగులు ఇంట్లోకి వచ్చి యువతిని చంపిన కిరాతకుడు, హైదరాబాద్ లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు. హైదరాబాద్ లో ఎక్కడ పోలీసులు శాంతి భద్రతను ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు పోలీసులు అనే విషయం మర్చిపోయారు. మేము కాంగ్రెస్ కు సేవకులం అన్నట్టుగా మారిండు. ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఇలా పోలీస్ స్టేషన్లను పూర్తిగా మరి ఇక్కడ అవిటి మీద విశ్వాసం లేకుండా చేసిండు. ఇలా పోలీసులు కాదు, రక్షక భటులు కాదు, వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అని చెప్పి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ముద్ర వేసుకొని ఉన్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే విజన్ సాధిస్తామట. 2047 నాటికి 10% వాటా లక్ష్యం. నువ్వు ఉండేది 2028 దాకా, అది కూడా ఉంటావో ఉండవో తెలియదు. రేపటి రోజున నీ సీట్లు కూల్చేస్తే మళ్ళా ఏ నాయకుడు వస్తాడో ఆయన ఏం చెప్తాడో తెలియదు. 2047 డాక్యుమెంట్ కాదు, నువ్వు ఇవాళ 5 ఏళ్ల కోసం ఏం చేస్తా అని చెప్పినావో మేనిఫెస్టో, దాన్ని అమలు చేయి. అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో తీసుకుపో. ముందు రైజింగ్ తెలంగాణ అంటే అప్పులు చేసుకుంటా తిప్పలు పడుడు కాదు. ఇవాళ పూర్తిగా ఆదాయం దెబ్బతిన్నది. ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూడు. ఇవాళ కేవలం మరి ఇక్కడ ఏదైతే హిల్ట్ పాలసీని తీసుకొని వచ్చి పరిశ్రమలు భూములన్నీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుచేరుకు అమ్మి డబ్బులన్నీ తినడం కాదు. నువ్వు పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినవో ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఏం చేయాలనో ఆలోచన చేయాలి. కానీ ఈ విజను, ఈ మిషను మీదంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ విజనే అని మరి ఇక్కడ గమనించాలి. ఇక నెహ్రూ విశ్వాసఘాతకం. జిన్నా ఒత్తిడిలోకి పోయి వందే మాతరాన్ని ముక్కలు చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు. సామాజిక సామరస్య ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేశారు. వందే మాతరాన్ని ముక్కలు చేయడంతో చివరకు దేశం ముక్కలైందంటున్న మరి ఇక్కడ మోడీ ఇక వందే మాతరం మీద పడ్డారు. వీళ్ళు పూర్తిగా ఒకవైపు హిందుత్వం, రెండో వైపు దేశభక్తి. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ ను చీల్చి చెండడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఆయన వలలో చిక్కి ఇంకా ఏదైతే మరి పక్క దేశాలైనటువంటి బర్మా, అదేవిధంగా బంగ్లాదేశ్, అదేవిధంగా పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా ఓటాకు కలిపియాలని ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మరి ఇక్కడ చూసే ప్రజలు ఏం చేస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ వైపు మొగ్గడానికి అవతల ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రధాన కారణం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒక లీడర్ ఉన్నాడు అనంటే ఆ లీడర్ కు ధీటుగా ప్రతిపక్షం ఉంటే రేపటి రోజున ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తారు. కానీ ప్రతిపక్షంలో పప్పు ఉంటే మరి ఇక్కడ ఈ ఉన్నదల్లా మోడీ నయం అని చెప్పి మూడోసారి కూడా ఓట్లేసారు. దానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ. అక్కడ తక్షణం రాహుల్ గాంధీని తప్పించి ప్రతిపక్ష నేతగా ఏదైనా ప్రాంతీయ పార్టీ నుంచి బలమైన నేతను ఎన్నుకుంటే తప్ప బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల సాధ్యం కానే కాదు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పెట్టుబడుల సునామీ. తొలి రోజే 35 కంపెనీలు 2,43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఒక్క ప్రముఖుడు వచ్చింది లేదు. ఇగో ఇది విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు, ఇలా ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో తెల్ల కనబడరాని ఫోటో తీసి ఇవాళ విదేశాల నుంచి వస్తున్న ప్రముఖులు అని చెప్పి మరి ఇక్కడ ఊరు పేరు లేని ఒక 4 ఫోటోలు వేసిండ్రు అని అంటే వీళ్ళు ఎంత దుస్థితిలో ఉన్నది. ఇవాళ జాకీలు పెట్టి లేపుతా ఉన్నది ఆంధ్రజ్యోతి. అయినప్పటికీ కూడా ఇవాళ ఆ సమ్మిట్ ఏమైంది, అది మొత్తం పూర్తిగా మరి గ్లోబల్ కాదు, గ్లోడల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ సమ్మిట్. అందులో పూర్తి స్థాయిలో ఏదైతే విదేశీ ప్రముఖులు వస్తారని చెప్పి ఏదైతే ఊదరగొట్టిందో దేశీయ ప్రముఖులు కూడా రాలేదు. కనీసం వీళ్ళు ఆహ్వానించిందల్లా 10 పైసల వంతు కూడా రాలేదు అని అంటే మరి ఈ సమ్మిట్ ద్వారా ఏం జరిగింది, ఆఖరికి విద్యార్థులతోటి, అధికారులతోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి కుర్చీలు నింపుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డికి. ఈ 2,43,000 కాదు కాగితాల మీద మరి ఇక్కడ 20 లక్షల కోట్ల వచ్చినట్టు కూడా రాసుకోవచ్చు. ఇవి కేవలం కాగితాలకే పరిమితం. దావోస్ పెట్టుబడులు ఏమైనాయి, మొదటిసారి పోయినా ఏమైనాయి, రెండోసారి పోయినా ఏమైనాయి, ఇప్పటివరకు ఏ పరిశ్రమ నిలబడ్డది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, దానికి లేదు. ఇలా 2,43,000 అని ఈడ రాస్తే ఈనాడు ఇంకొక అడుగు ముందుకేసి ఇక్కడ 3,97,500 కోట్లని మరి ఈడు కొన్ని తీసుకున్నాడు కావచ్చు. ఈ వాళ్ళు 2,40,000 అయితే ఈడు 1,50,000 కోట్లు వీని దగ్గర సెపరేట్ ఒప్పందాలు చేసుకున్నట్టున్నది. గవర్నమెంటే 2,43,000 కోట్ల అంటే వీడు 3,97,000 కోట్లు వచ్చినాయని చెప్పి ఇక ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గ్లోబల్ సమ్మిట్ పేరుతో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం అని చెప్పి ఇక ఏకంగా మరి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తా ఉన్నది నరేంద్ర మోడీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బీజేపీ పూర్తిగా
మరి ఇక్కడ నెహ్రూ కుటుంబాన్ని దేశ ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళను ముస్లిము మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు కేవలం ముస్లింల వైపే ఉంటారు అని చెప్పి హిందువులందరినీ ఏకం చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక 7వ రోజు అంతే ఇండిగో విమానాల రద్దుతోటి 7వ రోజు కూడా సీరియల్ గా మళ్ళీ దీనికి సంబంధించి 562 విమానాలు రద్దయినాయట. మరి ఇక్కడ కార్పొరేట్ చేతుల్లో వ్యవస్థ ఉంటే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అనడానికి ఇక ఇదే ప్రధానంగా మరి ఉదాహరణ అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఓడిపోతానేమో ఉరేసుకున్న సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మరో 2 మృతి. నేటితో మిగిలిన తొలి విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ అని చెప్పి మరి ఇక్కడ ఓడిపోతానేమో అని చెప్పి ఉరేసుకున్నాడు సర్పంచ్ అభ్యర్థి. ఇవాళ ఎన్నికలు అనేవి కాస్ట్లీగా మారినాయి. మరి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి కూడా మరి ఇక్కడ మామూలు గ్రామాల్లో కూడా ఏదైతే మరి అనేక రకాలుగా ఖర్చులు చేస్తా ఉన్నారు. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖర్చులు చేసే ముందు ఏదైతే అభ్యర్థులు అనే విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడడం మరి ఇక్కడ ఆత్మన్యూనత భావానికి పోవడం కూడా మరి ఇబ్బంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్. ఇగో ఎన్ని కోట్లు ఇస్తే వీళ్ళు ఈ విధంగా జాకీలు పెట్టి లేపుతారో ఒకసారి అర్థం చేసుకోవాలి. 4 టెంట్లు వేసి ఏదైతే మేడారం జాతరలో కదా 4 టెంట్లు వేసినట్టు వేసి ఇలా ప్రజలను మోసం చేయడంతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా మోసం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించిన అంశమే తప్ప ఇందులో తెలంగాణ రైజింగ్ ఏమి లేదు. ఇది రేవంత్ రెడ్డి రైజింగ్, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ రైజింగ్, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే మంత్రివర్గంలో ఉన్న మంత్రుల రైజింగ్ తప్ప దీని ద్వారా తెలంగాణకు కొనగూరే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి వీళ్ళ జిమ్మిక్కులన్నింటినీ అని మరి కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.